ఓకే. అటు కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు కూడా జాయిన్ అయ్యారు. నమస్తే అండి ఇందిరా గారు, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. విఠల్ సార్, మీ సమాధానం తీసుకుంటా, ఇందిరా గారు వాయిస్ కూడా తీసుకున్నాక బెటర్ ఏమో, రెండింటికి ఒకేసారి సమాధానం చెప్పొచ్చు. ఇందిరా గారు, పెట్రోల్ డీజిల్ పెరుగుదలకు సంబంధించి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ గారు నిన్న మాట్లాడారు, వైఫల్యం ఆ విధంగా చెప్పారు. సో ఇప్పుడు మరి ఆల్టర్నేట్ సిచ్యువేషన్ ఏముంటుంది? ఒకవైపు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయి, పశ్చిమాసియాలో యుద్ధం సిచ్యువేషన్, సంక్షోభం నెలకొన్న పరిస్థితి. ఈ టైంలో మేము ఇబ్బంది పడుతున్నామని కంపెనీలు చెప్తున్నాయి. 3 కాదు, రేపు పొద్దున 30 పెరిగే అవకాశం ఉంది. 3కు ఆందోళన అయితే 30 పరిస్థితి ఏంటి? పెంచకపోతే మా మనుగడ కష్టమని కంపెనీలు మొత్తుకుంటున్నాయి. మరి ఆల్టర్నేట్ ఏంటి? ఏం చేయాలంటారు? ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే మా సోదరి మనకి హెచ్ఎంటి ప్రేక్షకులకు అందరికి గుడ్ మార్నింగ్ అండి. సో ఇవాళ దేశంలో నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత నుండి కనుక మనం గమనించినట్లయితే అత్యధికంగా పెట్రోల్ డీజిల్ పైన వచ్చినటువంటి ఏవైతే సెస్ రూపేణా దాదాపు 20,000 కోట్ల రూపాయలు, ఇవాళ 20 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి సెస్ రూపేణా ఇప్పటి వరకు వచ్చినటువంటిది. సో దీనికి మన దగ్గర కొన్ని ఆధారమైనటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. సో కరోనా సందర్భంలో ప్రజలంతా దేశభక్తి చాటుకొని, మీరు ఏది గంట కొట్టమంటే గంట కొట్టరు, తపాల కొట్టమంటే తపాల కొట్టినారు ప్రజలు. కానీ 21-22లో అత్యధికంగా సెస్ ని కలెక్ట్ చేశారు. ఆ సందర్భంలో పెట్రోల్ డీజిల్ పైన కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ రూపేణా 3,63,305 కోట్ల రూపాయలు. ఇది అత్యధికం. అంటే ప్రజల పట్ల వీళ్ళకున్న చిత్తశుద్ధిని ఏంటో చెప్పే ప్రయత్నం నేను ఇది చేస్తున్నాను. అదే 2023 తీసుకున్నట్లయితే 2,87,575 కోట్ల రూపాయలు. 23-24 వస్తే 2,73,684 కోట్లు. 24-25లో కనుక తీసుకున్నట్లయితే 2,76,270 కోట్ల రూపాయలు. సో అంటే కేవలం జస్ట్ కరోనా తర్వాత లెక్కలు మాత్రమే నేను మీకు చెప్పున్నాను. కాబట్టి నేనేమంటున్నా, పెట్రోల్ డీజిల్ అనేది కామన్ మ్యాన్ పైన డైరెక్ట్ గా ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి. ఈ దేశంలో యూపీఏ హయాం 1 and 2 కనుక మీరు గమనించినట్లయితే అప్పుడున్నటువంటి క్రూడ్ ఆయిల్ రేట్ కి అప్పుడున్న పెట్రోల్ డీజిల్ మీరు కంపారిజన్ చేస్తే అప్పుడు 58 రూపాయలు, 70 రూపాయలు, 58 రూపాయలు డీజిల్, 72 రూపాయలు పెట్రోల్. అది అత్యధిక మాక్సిమం లో. క్రూడ్ ఆయిల్ అప్పుడు ఎంత బ్యారెల్ 110, 100 అలా ఉండింది. బట్ ఇవాళ వచ్చినప్పటికీ తగ్గినప్పుడు, అంటే యూపీఏ హయాం తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైస్ తగ్గితే కూడా ఆ సందర్భంలో మనకి రావాల్సినటువంటి పెట్రోల్ డీజిల్ 60-70 రూపాయలు. మేడం, మీరు అన్నట్టు డెఫినెట్ గా సెస్ వసూలైంది, కానీ అది అట్లే పెట్టే ఉంచారు కదా. ఆ సెస్ వసూలు చేసిందే కొన్ని పర్టికులర్ గా ఆ సెక్షన్స్ కు సంబంధించి ఖర్చు అనే దానిపైనే సెస్ రూపంలో అగ్రికల్చరా, సైనికులకు సంబంధించి, రక్షణకు సంబంధించి, అంటే ఆ లెక్కలో రోడ్ నేను చెప్తాను. ఎందుకంటే తగ్గినప్పుడు, అంటే వాటి పైన క్రూడ్ ఆయిల్ రేట్ తగ్గినప్పుడు ప్రజలకి కూడా సేమ్ అదే రేట్ లో మీరు సెస్లు ఏమైనా తగ్గించాలా? పోనీ ప్రజలకు ఇచ్చేటువంటి సబ్సిడీలు ఏమైనా యూపీఏ హయాం కన్నా ఏమైనా మీరు బెటర్గా ఇచ్చినారా? ఇయ్యలే. మరి అలాంటప్పుడు ఇవాళ యుద్ధం పేరు మీద క్రూడ్ ఆయిల్ ఇవాళ కష్టంగా ఉంది, అది నేను కూడా చెప్తున్నాను. కానీ మేము సుఖంగా ఉన్న సందర్భంలో నీ సుఖాన్ని ప్రజలకి ఇవ్వనప్పుడు, నీ కష్టకాలంలో నా కష్టంలో మీరు దేశభక్తి చాటుకోండి అంటే ఇది సరి అయినదా అని అడుగుతున్నాను నేను. సో ఒక కామన్ మ్యాన్ గా, కామన్ ఉమెన్ గా అడుగుతున్నాను నేను. ఒక పొలిటికల్ పార్టీయో ఇంకో రకమైన లైన్ పక్కన పెట్టండి. ఈ సందర్భంలో ప్రజలు మీ దేశభక్తిని ఎందుకు చాటుకోవాలని అడుగుతున్నాము. దీనివల్ల మీకు ఇది తెలుసు కదా, ముందే తెలుసు. ట్రంప్ వచ్చినప్పటి నుండి అన్ని వెకిలి చేష్టలు చేస్తున్నాడు, అన్ని తుగ్లక్ చర్యలు చేస్తున్నాడు. ఏదో రకంగా ఈ దేశం, ప్రపంచ దేశాలను ఇబ్బంది పెడుతున్నాను మనకు తెలుసు. మనం అలర్ట్ గా ఉండాలి కదా. అలర్ట్ గా ఉండి మనం ఏం చేస్తున్నాము, దీనికి ప్రత్యేకంగా మనం ఏం సాధించి పెట్టినాము, ఇవన్నీ చూడాలి కదా. ఇవి కూడా మాట్లాడతారు కదా ప్రజలు. సో నేనేమంటున్నా అంటే, మోదీ గారు ఇలా 3 ఇందిరా గారు ఏ అటెంప్ట్ లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గాని మోదీ గారు గాని అంటే వ్యవహరించినటువంటి తీరుకు సంబంధించి నెగ్లెక్ట్ గా ఉన్నట్టు అనిపించింది. అంటే గతంలో కూడా ఈ పెట్రోల్ వీటి ఇష్యూస్ కు సంబంధించి రష్యాతో తీసుకోవద్దన్నారు, అయినా వినకుండా రష్యాతో ఒప్పందం చేసుకున్నాం. ఈవెన్ రష్యా యుక్రెయిన్ యుద్ధం టైంలో కూడా రష్యాకు వాళ్ళకి ఆర్థికంగా సాయం చేస్తున్న పెద్ద ఎత్తున పైన నిందలు రావడము, అయినా కూడా ఆ డీలింగ్ నేమ్ మనం క్యాన్సిల్ చేసుకోలేదు, రష్యా నుండే మనం తీసుకున్నాం ఆయిల్. సో ఆ విధంగా అయితే మీకు చెప్తాను. మీరు నాకు 2 నిమిషాలు ఆలో చేయండి. నేను ఏమంటున్నా అంటే, మీరు పెట్రోల్ డీజిల్ కి సంబంధించింది ట్రంప్ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో రష్యాతో ఒప్పందం చేసుకొని మనం కొనుగోలు చేస్తాం అన్నప్పుడు
ట్రంప్ మీరు అతని దగ్గర కొనుగోలు చేయొద్దని చెప్తే మనం ఏం చేస్తున్నాము, కనీసం మన వైపు నుంచి ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు. రెండో విషయం, ఇవాళ ఈ పరిస్థితులకి రావడానికి మనము దుబారా ఎంత చేస్తామన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. అంటే ఒక దగ్గర ఒక ప్రోడక్ట్ పైన కష్టం వస్తే దాన్ని ప్రత్యామ్నాయంగా మనం ఏదైనా ప్రభుత్వాలు ముందస్తు చూపుగా చేసుకొని ఉండాలి. లేదు ఇది కాదు నేను చెయ్యలేను అనుకున్నప్పుడు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి నేను మీకు 2 లెక్కలు చెప్తాను. ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన సెల్ఫ్ అడ్వర్టైజ్మెంట్ కోసము పర్ డే 1.51 CR పర్ డే ఖర్చు పెడుతున్నారు. ఇప్పటి వరకు 2014 నుంచి 2026 వరకు వాళ్ళు ప్రకటన పేరుతోటి ఖర్చు పెట్టినటువంటిది 5,986 కోట్ల రూపాయలు కేవలం యాడ్స్ మీద ఖర్చు పెట్టింది. మూడో విషయం ఏంటి అని అంటే, మోదీ గారు అత్యధికంగా విదేశీ పర్యటనలు చేసినట్టే. సో 2014 నుంచి 2018 రెండోసారి ప్రధానమంత్రి అయ్యే వరకు తను చేసినటువంటి కేవలము విదేశీ పర్యటనల ఖర్చు 1,486 కోట్ల రూపాయలు కేవలము విదేశీ పర్యటనల కోసం ఖర్చు పెట్టారు. ప్రధానమంత్రి ఇతర దేశాలతో వెళ్ళి ద్వైపాక్షిక సంబంధాలు ఉంటాయా, చర్చించుకుంటారు. ప్లీజ్ మీరు మధ్యలో క్వశ్చన్ అలా ఎలా ఇప్పుడు కాదండి, అలా అంటే అంత సింపుల్ గా ఊరికే వెళ్ళేసి వస్తున్నారా? ప్రజలకి వెళ్ళాల్సిన వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ లేదు ఇందిరా గారు, అది ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాల్యుబుల్ అంటున్నారు. ప్రధాని గారు ఇప్పుడు సీఎం గారు ఢిల్లీకి వెళ్ళొస్తూ ఉంటారు. సో ఢిల్లీకి వెళ్ళి మాటికి వెళ్ళొస్తున్నారు అని వీటిలో వాళ్ళు మాట్లాడితే వాళ్ళని ఇంటరప్ట్ చేయకుండా ఢిల్లీకి ఏమైనా సీఎం గారు ఉత్తగా వెళ్ళొస్తున్నారా అని అడుగుతా. ఇప్పుడు ప్రధాని గారు కూడా వేరే దేశానికి ఉత్తగా వెళ్ళొస్తున్నారా అని అడుగుతా కదా. మీరు అడగండి, నేను ఇస్తా సమాధానం. ప్రధానమంత్రి గారు లెక్క ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పెషల్ చాపర్ లోను ఆయనతో మార్బలం బంధంతోనూ ఎక్కడ వెళ్ళట్లే. కామన్ మ్యాన్ ఎట్లా పోతున్నారో అట్లాగే పోతున్నారు. రెండో విషయం ఏంటంటే, ప్రధానమంత్రి స్థాయిలో తను వెళ్ళినప్పుడు సో కొంత ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ఎవ్రీథింగ్ అంతా అవసరం. నేను అది కాదని నేను చెప్పడానికి నాకు ఆ రైట్ లేదు. నేను అనను కూడా, దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వాలి కాబట్టి. అవన్నీ ఆయనకు నీడు. వెళ్ళినారు అని అంటే అవన్నీ చేయాల్సింది ఎవరమైనా కూడా. కాబట్టి ఇక్కడ జరిగేటువంటి వాటి పట్ల ఇక్కడ తనకి ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు తను ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఒక్క రోజు 3 డ్రెస్సులు మారుస్తారు. సూటు బూటు సర్కార్ అని ఎందుకు వచ్చింది పేరు? ఒక కామన్ మ్యాన్ గా ఉన్నటువంటి మీరు మీ యొక్క లావిషస్ ఖర్చులను తగ్గించుకొని ప్రజలు చెప్తే బాగుంటది. ఒక కాన్వాయ్ లో 4 బండ్లు కట్ చేసుకున్నంత మాత్రాన మొత్తం అంతా ఇదే మార్పు అని అంటే అది సరి అయినది కాదంటున్నాను నేను. సో ఇవాళ నేను ఒక ఉమెన్ గా ఒంటింట్లోకి వెళ్ళాలి, కిరాణా సామాన్ కొనాలంటే కొనలేనటువంటి పరిస్థితి. 100 రూపాయలు పట్టుకపోతే ఒక నూనె ప్యాకెట్ వస్తలేదండి. 100 రూపాయలు తీసుకపోతే 1 కిలో ఉప్పు వస్తుంది, 1 లీటర్ పాలు వస్తున్నాయి. మరి ఏం చేద్దాం చెప్పండి మీరు? మనం సంపాదించే సంపాదన అంతా పర్ డే నాకు ఎంత వస్తున్నది? ఒక కామన్ మ్యాన్ బతకాలంటే నెలకు 16,000 రూపాయలు కావాలి. ఒక్కడు బతకాలంటే 16,000 రూపాయలు తన లివింగ్ లైఫ్ కాస్ట్ మీరు లెక్క పెట్టండి ఒకసారి చూసుకున్నట్లయితే. ఇవాళ నాకు వచ్చే ఆదాయం ఎంత? నెలకు వచ్చే జీతము ఒక కామన్ మ్యాన్ కి 10 నుంచి 12,000 సంపాదిస్తున్నాడు. మరి -4 నుంచి 6,000 రూపాయలు ఎవరు ఇవ్వాలి? కాబట్టి మనము ఆదాయ వనరులు పెంచి ప్రజలని మనం దేశభక్తి చాటుకోమంటే చాటుకుంటాం. వెనకటికి జర్మన్ లో ఉన్నటువంటి హిట్లర్ కూడా ఇట్లనే ఆయన చేసిన తుగ్లక్ చర్యలు అన్ని కూడా దేశభక్తి రూపేణ చూడమన్నాడంట. అదంతా సంకనాకిపోయిన తర్వాత ఇది దేశభక్తి కదా అనుకున్నారట. ఇవాళ కూడా సేమ్ అదే పరిస్థితి దేశంలో.